మనస్సులు కలవడానికి ఒక శుభ తరుణం. కథ రచన పాండ్రంకి సుబ్రమణి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. కృష్ణమూర్తి కేంద్ర ప్రభుత్వ ఉపాధి శాఖ నుండి ఉన్నత పదవిలో ఉద్యోగం చేసి పోయినేడాది 60 ఏళ్ల ప్రాయం వచ్చేటప్పటికి అధికారపూర్వక అనివార్య అంశంగా ఉద్యోగ విరమణ చేశాడు. సముచితమైన జీవన విధానం గలవాడవడం వల్ల మనిషి శరీర పటుత్వం సడలకుండా నిలకడగా నిటారుగానే ఉంటాడు. ఆత్మ నిశ్చలతతో మనస్సు నిలకడగా నిబ్బరంగా ఉంటే శరీరము కుదురుగానే ఉంటుందంటారే, ఆ రీతినన్నమాట. అయితే భార్యను కోల్పోయిన విదురుడైన కృష్ణమూర్తికి క్రమక్రమంగా ఒంటరితనం ఘాటుగా కౌగిలించుకుంది. వద్దంటే కూడా డబ్బు పదే పదే పోగైనట్లు. అప్పటికి అతను నిబ్బరాన్ని కోల్పోకుండా, కాలాన్ని వృథాగా దొర్లిపోనివ్వకుండా గ్రంథ పఠనంతో పాటు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పడి ఉన్నట్లు కాక భారత పర్యటన వెళ్ళి వచ్చాడు. మాటకు మాటగా చెప్పుకుంటే కోడళ్ళిద్దరూ తనను పిల్వని పేరంటానికి వచ్చిన వాడిలా కాకుండా బాగానే చూసుకున్నారు. ఇకపై ఒంటరిగా ఉండకుండా తమతోనే ఉండిపోమన్నారు. మరి ఎటువంటి గ్రహపాటో గాని అతడి మనస్సు మాత్రం ఎవరో మాంత్రిక శక్తితో లాగుతున్నట్లు పుట్టి పెరిగిన ప్రాంతం వైపే ఆలోచించేది. పుట్టి నూరు గురించే తప్పించేది. కార్యాలయంతో, ముఖ్యంగా సహోద్యోగులతో 30 ఏండ్ల అనుబంధం ఆషామాషీ వ్యవహారం కాదు కదా. వాళ్లను ఓ మారు చూడాలని, చూసి మనసారా పలకరించాలన్న తహతహ ఎలా ఉండకుండా ఉంటుంది? మర్రి చెట్టుని ఉన్నపాటున పెకిలించి మరొక చోట ట్రాన్స్ప్లాంట్ చేయడం అంటే మాటలా? అంతేనా? తనతో 7 అడుగులు నడిచి తన వారినందరినీ విడిచి 35 ఏళ్ల పాటు తనతో కాపురం చేసిన శారద జ్ఞాపకాలను ఎలా చెరిపేసుకోగలడు? ఒకటి మాత్రం ఖాయం. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత బరువుగా ఉన్నా, ధన్వంతరి దీవెన వల్ల ఆరోగ్యం ఎంత ముమ్మరంగా శోభిల్లుతున్నా, శారద లేని జీవితం అలల చప్పుడే వినిపించని రష్యన్ తీరపు డెడ్ సీ వంటిదే. మనిషి అన్నవాడు అవసరం ఉన్నా లేకపోయినా చాలామందితో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఎదురొచ్చిన వారందరితోనూ హృదయాంతరపు లోతుల్లో నుండి ఆత్మీయపు పన్నీటి జల్లుని కురిపిస్తూ మాట్లాడలేడుగా. వివాహ బంధంతో ముడిపడి ఉన్న మహాత్మ్యం అదేగా. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అనే కళ్యాణ మంత్రంలో శోభిల్లే సహజీవన సౌరభాలకున్న విశిష్టత అదేగా. కృష్ణమూర్తి ఆలోచనల ముమ్మరం వల్ల కలిగిన అలసటతో 2 చేతులు కళ్ళపైన ఉంచుకొని సోఫాలో కూర్చుండిపోయాడు. కాసేపు తర్వాత తనను తాను కుదుటపరుచుకొని లేచాడు. మనిషన్న వాడికి జీవితంలో దుఃఖాన్ని మించిన బద్ధ శత్రువు మరొకటి లేదు. సాధ్యమైనంత మేర దానిని దగ్గరకు చేరనివ్వకూడదు. ఎట్టకేలకు గుండె బరువుని మోస్తూ తనను మోసుకుంటూ లేచాడతను. సంచి తీసుకుని జుబ్బా జేబులో డబ్బులున్నాయో లేదో ఒకసారి చూసుకొని అపార్ట్మెంట్కి తాళం వేస్తూ అసంకల్పితంగా తిరిగి చూశాడు. ఎదుటి అపార్ట్మెంట్ ముందు తెల్లని చుక్కల ముగ్గులు. అపార్ట్మెంట్ వాళ్లకు కూడా రంగవల్లికలు వేసేంత తీరిక, ఒడుపు ఉంటాయేమిటి? అతడికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. షాపు నుండి పాల సంచీలు తీసుకుని లిఫ్ట్ ద్వారా తన బ్లాక్ చేరి తన అపార్ట్మెంట్ వైపు వస్తూ ఉన్నప్పుడు ఎవరో మధ్య వయస్సులో ఉన్న ఒక స్త్రీమూర్తి ఆదరా బాదరగా తాళం వేసి చకచక నడిచి వెళ్ళిపోతుంది. ఆమెవరో కానీ పిలిచి పలకరిస్తే బాగుండనిపించింది కృష్ణమూర్తికి. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ఆ బ్లాక్లో మొదటిసారి కనిపించిన ముగ్గుల అలంకరణ గురించి తలపోస్తూ. కానీ అలా చకచకా వెళ్తూ ఉన్న ఆవిడ ఆ వంపు సొంపుల ముగ్గుల్ని తనే వేసిందా, లేక పనిగెత్తి ఎవరితోనో వేయించి వెళ్ళిందా? ఎవరైతేనేమి మెచ్చుకోవడం తన కనీస కర్తవ్యం. మనిషి అన్నవాడికి కళా పోషణ అన్నది కూసింత ఉండవద్దు. ఏది ఏమైతేనేం ఆమెతో మాట్లాడే అవకాశం అదే రోజు సాయంత్రం కృష్ణమూర్తికి లభించింది. తలవని తలంపుగా. నిజానికి కృష్ణమూర్తికి ఆమెవరో తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరము కలగలేదు. ఒకటి మాత్రం అతడి ఊహకు అంది అందనట్లు అందింది.
తనింట్లో లాగే ఆమె గారింట్లోనూ అలికిడి లేనట్లుంది. అంటే తనలాగే పరిస్థితుల దృష్ట్యా ఒంటరిగా కాలం గడుపుతుందేమో. అంచేత మధ్యాహ్నం కొరియర్ బాయ్ తెచ్చిచ్చిన పార్సిల్ని అందుకున్నాడు, ఆమె తరఫున సంతకం పెట్టి తీసుకుంటూ. తోచుడికి ఇది కూడా ఓ విధమైన నిర్మాణాత్మకమైన మార్గమేనేమో. ఎదురింటి బ్లాక్ అపార్ట్మెంట్ మేడం పేరు సూర్యప్రభ. ఇక రెండవ అంశంగా చేయవలసింది మంచికో చెడుకో రేపు దేనికైనా పనికొస్తుందనే తలంపుతో ఆమెతో పరిచయం పెంచుకోవడం. అదేవిధంగా ఆమె సాయంత్రం వచ్చి తలుపు తీస్తున్న గరగరా చప్పుడు వినిపించి కృష్ణమూర్తి బయటకు వచ్చి పార్సిల్ అందించాడు. వాటిని తీసుకొని అతన్ని యగాదిగా చూసి లోపలకు రివ్వున వెళ్ళిపోయింది కానీ సభ్యత కోసం చిన్నపాటి ధన్యవాదాలు చెప్పలేదు. కనీసం తిరిగి కూడా చూడలేదు. నవ్వు ముఖంతో. బహుశా మిక్కిలి ఆస్తిపర్రాలో లేక ఉన్నత ఉద్యోగంలో ఉన్న విద్యార్థికురాలో అయింటుంది. సూర్యప్రభ ప్రవర్తనకు అతడి ముఖం మారింది. ఆమెకు ఆమెగా ఏదో ఊహించేసుకుంటూ గొప్పగా ఫీల్ అవుతూ ఉండవచ్చు. కానీ తను మాత్రం తక్కువ స్థాయిలోనా కొలువు చేసి గృహాభిముఖుడయ్యాడు. తను మాత్రం సీనియర్ క్యాడర్ ఆఫీసర్ పొజిషన్లో కదూ రిటైర్ అయ్యాడు. అప్పటికప్పుడు అతడు గట్టి తీర్మానానికి వచ్చేశాడు. ఇకపైన ఆమె వైపు తలెత్తి కూడా చూడకూడదని, ఆమె వేసే ముగ్గుల వైపు కూడా తల తిప్పి చూడకూడదని. ఇంతకు ఆవిడేమిటి చిన్న వయసులో ఉన్న చిన్నదా, 50కి పైమాటేగా. కానీ ఆశ్చర్యం, మహదాశ్చర్యం, వారం రోజుల తర్వాత ఆ మహాతల్లిని మరొక మారు ముఖాముఖిన చూడవలసి వచ్చింది అతనికి. దీనిని కాక మరి దేన్ని గ్రహపాఠంటారు? ఎలా జరిగిందంటే తనతో పాటు అదే సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేసిన తన సహోద్యోగి సచ్చిదానందం అకస్మాత్తుగా మంచాన పడ్డాడు. అదీను ఎలాగని? తీవ్రమైన గుండె నొప్పితో. అప్పుడు పెన్షనర్ల సంక్షేమ సమితి కార్యదర్శి గారు మెయిల్ పంపించారు ఆ విషయమై. అది చూసిన మరుక్షణం కృష్ణమూర్తి ఒక్క ఉదుటున కోకిలా క్లినిక్ చేరుకున్నాడు. అప్పుడన్నమాట అతడికి ఎదురైంది. చూసి చూడడంతో అతడి నోట అసంకల్పితంగా వచ్చేసింది, మీరా ఇక్కడేం చేస్తున్నారు అని. తన ప్రశ్న ఆమెకేమాత్రమూ రుచించినట్లు లేదు. రెండు కళ్ళు ఆమాం బాపతు చేసుకుని చూసింది. డాక్టర్గా నేను ఎక్కడుండాలో అక్కడే ఉన్నాను. ఇప్పుడు మీ గురించి చెప్పండి, ఇక్కడ మీరేం చేస్తున్నారు? అతడు క్షణంపాటు మిటకరిస్తూ చూశాడు. తనకు బాగా గుర్తు. ఆంటన్ చెకోవ్ ఒక చిరుకథ రాశాడు. దాని పేరు ఏ లేడీ విత్ ది డాగ్. ఇటువంటి స్త్రీని కానీ చెకోవ్ చూసుంటే మరొక విధంగా పేరు పెట్టి ఉండేవాడు. ఏ లేడీ విత్ ది షార్ప్ టంగ్ అని. కాసేపటికి నిబ్బరం తెచ్చుకొని వచ్చిన విషయం చెప్పి యథాలాపంగా అడిగాడు, మీరు డాక్టర్గా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారన్నమాట. సూర్యప్రభ అప్పుడు కూడా నిదానంగా బదులువడానికి ప్రయత్నించలేదు. అసలు నిదానంతో మాట్లాడడమే ఆమెకు చేతకాదేమో. అత్తపైన కోపం దుత్తపైన చూపించినట్లు మరొకసారి షార్ప్ రిప్లై, కాదు, ముమ్మాటికి కాదు, ఈ క్లినిక్ నాది, అన్నిటికీ నేనే ఇన్ఛార్జిని. ఇంకేమైనా అడగాలా? ఈసారి కృష్ణమూర్తికి రియాక్ట్ కావాలని మనస్సు బుసలు కొట్టింది. టిట్ ఫర్ టాట్లా. ఐసి అంటూ గిరుక్కున వెనక్కి తిరిగాడు. ఆగండి. ఆగకూడదనుకుంటూనే ఆగాడతను. అది అభ్యర్థన కాదు, ఆదేశం. తనకేమాత్రం నచ్చని అంశం. ఇంత దూరం వచ్చారు, నాతో కలిసి ఒక కప్పు కాఫీ తీసుకుని వెళ్ళండి అంది. ఇదే తగిన తరుణం రియాక్ట్ కావడానికి. చప్పున బదులిచ్చాడు, నాకిప్పుడు వీలుపడదు, కానీ మీరు నాకొక సహాయం చేయగలరు. ఏమిటన్నట్లు కళ్ళెత్తి చూసింది సూర్యప్రభ. రూమ్ నంబర్ 3లో నాతో పాటు రిటైర్ అయిన నా కొలీగ్ అడ్మిట్ అయ్యాడు. పేరు సచ్చిదానందం. మీకు వీలు చిక్కినప్పుడల్లా చూసి వస్తే నాకు సంతోషంగా ఉంటుంది. మాటల మధ్య సారీలు థ్యాంక్స్లు రాకుండా జాగ్రత్త పడుతూ అన్నాడతను. ఆమె తలూపింది. కానీ ఏ కళన ఉందో మరి అతడితో పాటు హాలు గడప వరకు వచ్చి సాగనంపింది. ఆ ఒక్క స్నేహపూర్వక చర్యతో అతడిలో అంతవరకు బుసలు కొట్టిన ఆవేశం చప్పున చల్లబడిపోయింది. మళ్ళీ అటువంటిదే జరిగింది. మర్నాడు కూడా అదే ప్రసన్నమైన కళనుందేమో మరి. ఉదయం తను పాల సంచీల కోసం బయలుదేరుతున్నప్పుడు పలకరించిందామె.
గుడ్ మార్నింగ్ మిస్టర్ మూర్తి అని. అతడికి తెలియకుండానే మనస్సుని చల్లటి ఉదయకాలపు సమీరంలా సోకింది. తను నిజంగానే అల్ప సంతోషే, ఇందులో సందేహం లేదు. అతడు కూడా మనఃపూర్వకంగా శుభోదయం చెప్పి ముందుకు కదలబోయాడు. ఆమె మళ్ళీ ఆపింది. మీరు కాఫీ చేసుకోవడానికేగా పాల సంచీల కోసం వెళ్తున్నారు? రండి, ఈ పూట నాతో తీసుకుందరు కానీ తర్వాత తీరిగ్గా తాగడానికి మీకు కొంచెం ఫ్లాస్క్లో కూడా పోసిస్తాను. అతడికి ఏమనాలో తోచలేదు. స్త్రీల చిత్తములు చిత్రాతి చిత్రంగానే ఉంటాయి. మరి సర్దుకుపోవాలి. మరి ఎంతైనా ఎదురింటి నైబరేగా. అతడు లోపలికి వెళ్ళి కూర్చోగానే చేతికి కాఫీ కప్పు అందించింది. అందిస్తూ అడిగింది, ఈరోజు మా ఇంటి ముంగిట ముగ్గు చూశారా? అతడు ఏమాత్రమూ ఎదురు చూడని క్వరీ, లోలోన దగ్గరితనానికి దారితీసే ప్రశ్న. జవాబు ఇవ్వక తప్పుతుందా? ఇంత బిజీ షెడ్యూల్లో రద్దీగా ఉంటూ ముగ్గులు వేయడం అంటే మాటలు కాదు. మీరు మా శారదల ముగ్గులు బాగా వేస్తారు. ఆమెవరు అన్నట్లు చూసిందామె. పైలోకాలు చేరుకున్న మా ఆవిడ కుదురుగా వేసిన ముగ్గులు చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ మనసులు అందరిలా కాకుండా చాలా కుదురుగా ఉంటాయని. ఆమె తలను సన్నగా విదిలించి అంది, మీకు కానీ పగలు తోచకుండా ఉంటే మీకొక పని చెప్పాలనుకుంటున్నాను. అది సంగతి. కోడిపుంజు జుత్తు ఊరకే ఆడుతుందా? చెప్పండి డాక్టర్ అని అడిగాడతను. ఆమె విషయానికి వచ్చింది. మా క్లినిక్లో హెల్ప్ లైన్ ఉంది, అందులో మీరు చేరితే బాగుంటుంది. ఏమంటారు? అతడు కొన్ని క్షణాలు ఊరకుండిపోయాడు. వ్యక్తిగతంగా తనకు నచ్చే అంశమే ఇది. మరి హెల్ప్ లైన్లో తనేమి చేయాలో? వారానికి 2 రోజులు మీ క్లినిక్ హెల్ప్ లైన్కి హాజరు కాగలను. అదీను మధ్యాహ్నం వరకు. ఎందుకంటే నాకు బయట తినే అలవాటు లేదు. నేనే వంట చేసుకోవాలి. అంతేకాదు, నేను మాజీ ప్రభుత్వోద్యోగిని. నాకు ఇవన్నీ కొంచెం కొత్త. ప్రాథమిక ట్రైనింగ్ కావాలి. దానికి ఆమె నవ్వుతూ తలూపి లేచింది. అన్నమాట ప్రకారం ఫ్లాస్క్లో టీ పోసి అందించింది. థ్యాంక్స్ అంటూ బయటికి కదిలాడు. మండు వేసవి మధ్యలో వానజల్లు కురిసినంత హాయిగా తేటగా ఉందతనికి. ఒకరోజు అనుకోకుండా ఒకటి జరిగిపోయింది. సనత్ నగర్లో బస్సు దిగుతున్నప్పుడు భోరున కురిసిన అకాల వర్షంలో తడిసి ముద్దయ్యాడు కృష్ణమూర్తి. దాంతో జలుబు పట్టి టెంపరేచర్ కూడా పెరిగింది. జలుబంటే 7 రోజుల ఇబ్బందుల పండగేగా. క్రోసిన్ మాత్రలు మింగుతున్న మెరుగు కనిపించకపోవడంతో అతడు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవడానికి తీర్మానించాడు. సరిగ్గా అదే సమయాన డోర్ బెల్ రింగ్ అవ్వడం వినిపించింది. తలుపు తీస్తే ఎదురుగా డాక్టర్ సూర్యప్రభ. గడ్డంకు కూడా గీచుకోకుండా ఉండడాన ఆమె కళ్ళకు తను మరీ నీరసంగా కనిపించాడు. వైద్యురాలు కదూ, అంతా తనే అయి గోడనున్న తాళం చెవి అందుకుని తలుపుకి తాళం వేసి అతన్ని తన ఇంటికి తీసుకువెళ్ళింది. ఇరుగు పొరుగున ఎవరో ఒక డాక్టరమ్మ ఉండడం దేనికైనా మంచిదే. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడూ ఎడతెగక పారు ఏరును ద్విజుడును. చొప్పడిన ఊరు. కష్టకాలంలో ఉన్న తెలుగోడన్న వాడు సుమతి శతకకారుణ్ణి మర్చిపోగలడా? ఎటువంటి ఇగో లేకుండా సూర్యప్రభ వేడి నీళ్లలో తడిపిన గుడ్డతో అతడి ముఖమండలం తుడిచి ఫీవర్ రేంజ్ని థర్మామీటర్తో చూసి బ్రెడ్ రోస్ట్ చేసి ఇచ్చింది. ఆ తర్వాత ఏవో 2 మాత్రలు కూడా తినిపించి సోఫాలో హాయిగా కాలు చాపుకొని పడుకోమంది. అతడలా కాళ్ళు చాపుకొని కళ్ళు మూసుకున్నాడో లేదో, ఇదిగో కాఫీ తాగండి, రిలాక్స్డ్గా ఉంటుంది అంటూ కాఫీ కప్పు అందించి ఎదురుగా కూర్చుంది. అతడు లేచి కాఫీ రుచిని అనుభవిస్తూ తాగుతున్నప్పుడు ఆమె సంభాషణకు ఉపక్రమించింది. నేను చెప్తూ ఉంటాను, మీరు శ్రమ పడకుండా అలవోకగా వింటూ సేద తీర్చుకోండి, సరేనా? ఆ మాటతో కృష్ణమూర్తి చప్పున సర్దుకున్నాడు. తను మరీ లిబర్టీ తీసుకోవడం బాగుండదేమోనని మనసును అనుకుంటూ, నాకు మాధవపురం శివారున బంగ్లా టైపు ఇల్లుంది, 3 సేవకులు ఉన్నారు. మరి నేనెందుకు ఇక్కడికి వచ్చి ఉంటున్నానంటే ఎదుటివారికి ఇది పిచ్చి పిచ్చిగా కనిపించే అవకాశం ఉంది. నాకు నేను కావాలనే ఒంటరితనము నిశ్శబ్దము అనే నేస్తాలను వెతుక్కుంటూ వచ్చాను. ఏదో ఒకరోజు ఒంటరితనం నన్ను వెతుక్కుంటూ వచ్చి నా రెక్కలు విరిచేయకముందే నేరుగా దాన్ని ఆశ్రయించడం మేలు కదా. ఆ మాటకతడు కనురెప్పలు అల్లార్చాడు.
తలూపాలో ఏదో తెలియక తేరి చూడసాగాడు. నాకు పెళ్ళై శోభనం అక్కడే జరిగింది. నాకొక కూతురు కూడా అక్కడే పుట్టింది. ఈసారి అతడు పెదవి విప్పకుండా ఉండలేకపోయాడు. మరి మీ అమ్మాయి కనిపించదేం? పెళ్ళై మెట్టింటికి వెళ్ళిపోయిందా? ఈసారి పెను కెరటం వంటి మౌనం పరుచుకుంది. కళ్ళ కొనల్లో తడి పేరుకుంది. లేదు, పెళ్లి కాకముందే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. క్లినిక్ పేరు కోకిల, ఆ పిల్లదే. కృష్ణమూర్తి మనస్సు అనంత వేగంతో బరువెక్కింది. ఎవరో వచ్చి గుండెను పిండినట్లు అనిపించింది. బిడ్డను కోల్పోవడం అనే తీవ్ర మనోభావ స్రవంతిని బిడ్డను కన్నవాళ్లకే తెలుస్తుంది ఆ కడుపు కోత. చిరుప్రాయంలో కొడుకులకు చిన్నపాటి పడిసం పడితే చాలు శారద ఎంతలా అల్లల్లాడిపోయేది. తల్లి బిడ్డల మధ్యన విలసిల్లే బంధాన్ని మాటలతో చెప్పతరమా? సారీ, మరి కోకిల తండ్రి కనిపించడం? బిజినెస్ టూర్లో ఉన్నాడా? అడిగాడు. ఆమె ఈసారి గట్టిగా తల విదిలించింది. అలా ఆమె తల విదిలిస్తున్నప్పుడు కళ్ళ నుండి కన్నీటి చుక్కలు రాలిపడ్డాయి. లేడు, మా నాన్న వత్తాసుతో కెనడా వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడు, ప్రసిద్ధ వైద్యుడిగా పేరు సంపాదించుకొని. నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. కూతురు పోయి నువ్వెందుకు ఒంటరిగా ఇక్కడ కష్టపడ్డాం? నేనా? వెళ్ళనన్నాను. ఒకే వరలో 2 కత్తులు ఒదుగుతాయా? అతగాడికి మెరుపుతో తేజరిల్లే తెల్ల స్త్రీ కావాలి. అంచేత అక్కడి నుంచే నాకు విడాకులిచ్చి అక్కడి తెల్లమ్మాయిని మారుమనువాడాడు. నేనంటే ఇష్టం లేని వాడితో అనునిత్యం దేబిరిస్తూ ఆత్మన్యూనతను పెంచుకుంటూ వెంట పడమంటారా? నా చూపులో ఇది కూడా అంత పెద్ద ఇష్యూ కాదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కన్న కూతుర్ని చూసేందుకు కూడా అతగాడికి తీరిక చెక్కలేదు. అటువంటి వాడితో మనసున్న ఏ స్త్రీ అయినా మనసా వాచ కర్మణ కాపురం చేయగలదా? ఆ మాట కథడు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. సన్యాసులకు మునిపొంగవులకు తప్ప మామూలు మనిషి అన్న ప్రతివాడికి స్వార్థం ఉంటుంది. కానీ ఇంతలాగానా? ఈసారి కంటతడి సూర్యప్రభ పెట్టలేదు. 6 అడుగుల ఆజానుబాహుడైన కృష్ణమూర్తి పెట్టాడు. ఆమె లేచి వచ్చి అతడి కళ్ళు తన చీర చెంగుతో తుడిచింది. తుడుస్తూ ఆమె కొనసాగించింది. అందుకే అక్కడ నేను అనునిత్యము పెళ్ళికే ఆక్రోశాన్ని, ఆవేశాన్ని, కోపాగ్నిని తట్టుకోలేక దాదాపు పిచ్చిదానిలా మారకముందే నేను గతకాల వలయం నుండి తప్పుకొని ఇక్కడికి వచ్చేశాను. నేను సున్నితత్వం గల ఆడదాన్ని. అనునిత్యము అగ్ని కీలల వంటి తలంపుల్ని, సూదుల్లాంటి ఆలోచనల్ని ఎన్నాళ్ళు అనుభవిస్తూ ఉండగలను? అసలు ఈ నీరవ నిశ్శబ్దంలో నేను నా దుఃఖపు తెరల్ని ఎవరి ముందు విప్పుకోను? ఇంకా నయం, నాకిప్పుడు సులువుగా ఆత్మహత్య చేసుకునే పథకం తెలీదు. లేకపోతే ఈ పాటికి ధరం కరం రోడ్డులో చేసి చూపించిన ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నైట్రోజన్ గ్యాస్ని కవర్లో నింపుకొని దానిని నా ముఖం నిండా కప్పుకొని ఊపిరాడక తన్నుకుంటూ ప్రాణం వదిలేసేదాన్ని. అటు ఇటుగా అవన్నీ మర్చిపోవడానికే నేను క్లినిక్ని వ్యాపింపజేసి మరికొందరు జూనియర్ డాక్టర్లకు అవకాశం ఇచ్చి బ్రతుకు బండిని ఈడ్చుకొస్తున్నాను. ఇక మ్యాటర్కి వస్తున్నాను. చెప్పేదా లేక మీకు నీరసం తగ్గుముఖం పెట్టిన తర్వాత చెప్పేదా? అప్పుడతడు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ ముందుకు సాగమన్నాడు. మొదట్లో మీతో చాలా ముభావంగా ఉండేదాన్ని. నేను కావాలనే మీకు కోపం వచ్చేట్లు అలక్ష్యంగా ప్రవర్తించేదాన్ని. సహాయం తీసుకుని థ్యాంక్స్ కూడా చెప్పకుండా విసురుగా పెడసరంగా చూస్తూ వెళ్ళిపోయేదాన్ని. అదంతా గుర్తుంది కదూ? ఆ మాట విన్నంతనే అతడు దిగ్గున కదలి ఆమెకు సమీపంగా వచ్చి కూర్చున్నాడు. గుర్తుంది. అయితే దీనికి బదులు అదంతా కావాలనే చేసావన్నమాట. బట్ వై? చెప్తాను, కానీ మొదట నన్ను క్షమించానని చెప్పండి. దానికతడు ఫక్కున నవ్వేశాడు. విషయం తెలియకుండా క్షమాపణ కోరే ప్రస్తావన ఇప్పుడెందుకు? అయినా పర్వాలేదు, ముందస్తు బెయిల్లా క్షమించేస్తున్నాను. చెప్పు. యాక్చువల్లీ నేను మిమ్మల్ని హేట్ చేస్తుండేదానని ఇతడెందుకు దాపురించాడు రా బాబు అనుకుంటూ. దానికి అసలు కారణం ఉంది. ఆ కెనడా టిప్పు సుల్తాన్లా మీరు కూడా మంచి పొడవు. అంతేకాదు, అతని రూపురేఖల్లోని ఛాయలు మీలో కూడా కొన్ని ఉన్నాయి. అందుకే నాకు తెలియకుండా నేను మిమ్మల్ని హేట్ చేయనారంభించాను. కోపం లేదు కదా? అతడు మరొకసారి నవ్వేశాడు, లేదన్నట్లు తల అడ్డంగా ఆడిస్తూ. ఈసారి ఆమె అతడి చేతుల్ని నిమురుతూ అంది, మరైతే మనం ఇక నుండి స్నేహంగా ఉందాం. చిరకాలం స్నేహంగా ఉంటూ ఒకరికి మరొకరు తోడుగా మిగిలిన శేష జీవితాన్ని కలిసి గడుపుదాం. ఐ ప్రామిస్. నేను మీకు మంచి సహచరిగా ఉంటాను.
నేను పైకి 50లో ఉన్నట్లు కనిపిస్తాను, కానీ నాకు వయసు 55. మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్ కాదా మరి? కృష్ణమూర్తి బదులివ్వలేదు. లేచి నిల్చుని కప్పుకున్న దుప్పటిని తీసిపారేశాడు. ఆమెను అమాంతం 2 చేతులతోనూ ఎత్తుకొని గిర్రుగిర్రున తిప్పసాగాడు. ఇప్పుడతను అల్ప సంతోషి కాడన్న వైనం మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ, శోభన రాత్రి శారదను అలాగే మోహావేశంలో తిప్పిన సంబరాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, ఇక పైన ఒంటరితనం వాళ్ల దరిదాపులకు కూడా రాకుండా అదాటున దాటి వెళ్ళిపోతుందేమో. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.